Hi friends, welcome back to my channel Sagarika's Diaries. Today recipe spinach egg cheese omelette. Spinach egg cheese omelette కు కావాల్సిన పదార్థాలు eggs, cheese, oregano, chili flakes, pepper powder, spinach, butter, coriander powder, chilies, salt. ఒక బౌల్ తీసుకొని అందులో 3 eggs బ్రేక్ చేసుకోవాలి. నేనైతే 3 eggs తీసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీస్, హాఫ్ టీ స్పూన్ కొరియాండర్, 1 కప్ స్పినాచ్, హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్. అన్నీ ఒక స్పూన్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఫోక్ స్పూన్ తీసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం బటర్ వేసి అది వేడైన తర్వాత మొత్తం ఈ ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేయాలి. చేసిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, అది అందులో వేసుకొని మొత్తం ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ బ్యాటర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం పాలకూర, ఎగ్స్ అన్నీ మిక్స్ అయ్యేలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes అలా కుక్ చేసుకోవాలి. 2 minutes తర్వాత ఆ ఎగ్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని కొద్దిగా బ్రేక్ అయింది ఫ్రెండ్స్. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చీజ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. నేను కొద్దిగా ఎక్కువ వేసాను, మా పిల్లలకి ఇష్టమని. అండ్ గ్రీన్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానోని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. చీజ్ అంతా చప్పచప్పగా ఉంటుంది కదా, దానిపై నుంచి స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది. లిడ్ క్లోజ్ చేసి ఒక 2 minutes కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశారు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకోవాలి. వావ్! సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకున్నాక ఇలాంటిది ఒక పిజ్జా కట్టర్ తీసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని, నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇట్స్ టేస్టింగ్ టైం. చూడ్డానికి కలర్ఫుల్గా బాగుంది, గ్రీన్ కలర్ అండ్ చీజ్. ఇట్స్ టేస్టింగ్ టైం. వావ్! Taste is too good. Yummy, yummy. Super. Please like, share and subscribe to my channel Sagarika's Diaries. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. Until then, bye bye.